హాయ్ హలో నమస్తే. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ భూప్రపంచం మీద అందరికన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే అమ్మ అండి. నిజంగా అమ్మ లేనిది జన్మ లేదు, అమ్మ లేనిది సృష్టి లేదు. ఇది వచ్చేసి ఈ ఇయర్ది కాదండి, 4 years బ్యాక్ వీడియో. అప్పుడు అమ్మ నా దగ్గరకు వచ్చి ఉండింది. అప్పుడు నా బర్త్డే ఉండింటే అప్పుడు మేమే ఇంట్లో కేక్ తయారు చేసుకొని కేక్ కట్ చేసాము. నిజం చెప్పాలంటే అంత పెద్ద పిల్లలు ఉంటే నేను హ్యాపీ బర్త్డే చేసుకోవడం ఏంటండి, కాకపోతే ఏంటో చేసేసుకున్నాం ఇంట్లో చేసుకొని. నేను ఇంత అయ్యాను అయినా కానీ మా అమ్మకి చిన్నపిల్ల అనుకుందేమో. హ్యాపీ బర్త్డే అనేసి క్లాప్స్ కొట్టి నాకు హ్యాపీ బర్త్డే చెప్తుంది. నేను అనుకున్నాను ఏంటి ఇంతదాన్నైనా కానీ మా అమ్మ ఇలా చెప్తుందంటే, అమ్మలకి ఎప్పుడు పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి పిల్లలు ఉన్నా చిన్న పిల్లల్లాగే కనిపిస్తారండి. చూడండి, ఇక్కడ నేను కేక్ కట్ చేయమంటుంది. అమ్మా ఎందుకు మా నేను కేక్ కట్ చేస్తే ఏం బాగుంటుంది అంటే కట్ చేయమ్మా అనేది. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే అనిపించిద్దండి, ఆ లైఫే వేరు. చూడండి, మా అమ్మ ఎంత చక్కగా క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తున్నది. నేను ఇప్పుడు నాకెందుకు హ్యాపీ బర్త్డేస్ అయినా, మనం ఏమైనా చిన్నపిల్లలు, మా పిల్లలు చేసిన ఒక రకంగా ఉంటుంది. అందుకే నేను అమ్మ మా పిల్లలు ఇద్దరు మేము కేక్ తయారు చేసుకొని ఇలాగ చేసేసుకున్నాం అనమాట. ఆ రోజు వద్దనుకుంటే అప్పటికప్పుడు చేసుకున్నాము. మీ అమ్మ ఎలా ఉంటారు మీతో? నాతో అయితే అమ్మ బాగుంటారు, నాన్న బాగుంటారు, అందరు బాగుంటారు. లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి మేమందరం అక్క చెల్లెళ్ళాము, అందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ ఇయర్ మదర్స్ డేకి మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మాకు హాలిడేస్ లేవు, ఖాళీ లేవని వెళ్ళలేదు. కాకపోతే హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఏదో మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే చెప్పామని కాదు, లైఫ్లో ఎప్పుడు కూడా మీరు లేనిది మేము లేము. మాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. అసలు మీరు లేకపోతే మాకు జీవితాలే లేవు. మాకు ఇంత మంచి జీవితాలు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే.